హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు 6-7 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు. దీంట్లో 3 కంపెనీస్ సర్వీస్ ఓవర్లాప్ ఉన్నాయన్నమాట. సో సర్వీస్ ఓవర్లాప్ ఉండడం వల్ల ఇప్పుడు నేను పిఎఫ్ టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకోగలనా లేదా, ఒకవేళ విత్డ్రా చేసుకుంటే ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. సో వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మీకు సింగిల్ లైన్లో ఆన్సర్ చెప్పాలంటే సర్వీస్ ఓవర్లాప్ ఉన్నప్పుడు పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. కానీ కొన్ని కండిషన్స్లో మనం కొంత అమౌంట్ని అయితే విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలానే టోటల్ అమౌంట్ అయితే విత్డ్రా చేయడానికి అవకాశం అయితే లేదు. నేను చూసిన దాంట్లో ఒక 100లో ఒక 2-3కి ఫుల్ సెటిల్మెంట్ జరిగి ఉంది నేను చేసినవి. కానీ మిగతా ఎవరికి కూడా రిజెక్ట్ అయినట్లే నేను చూశాను తప్ప ఎవరికి కూడా ఫుల్ అమౌంట్ అయితే వచ్చేదానికి అవకాశం అయితే లేదు. ఇది సో ఇక్కడ ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన సర్వీస్ హిస్టరీ మనం చూసినప్పుడు ముందుగా మనము టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఇక్కడ చూస్తే వీరికి 1 lakh ఏవో పిఎఫ్ అమౌంట్ అయితే ఉండింది. దాంట్లో అడ్వాన్స్ అమౌంట్ తీసుకోగా 16,000 వరకు పిఎఫ్ అమౌంట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో అలానే ఈ ఈపీఎఫ్ మెంబర్ అడిగిన మరొక సందేహం ఏంటంటే, నా యొక్క సర్వీస్ ఓవర్లాప్ ఉంది. సర్వీస్ ఓవర్లాప్ అంటే డేట్ ఆఫ్ జాయినింగ్లో కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్లో కానీ మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు దాన్ని ఈపీఎఫ్ వారు సర్వీస్ ఓవర్లాప్ అని రిజెక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈపీఎఫ్ మెంబర్ అడిగింది ఏంటంటే, సో ఇప్పుడు వరకు ఓకే, నేను ఫ్యూచర్లో నెక్స్ట్ వేరే కంపెనీ జాయిన్ అయినప్పుడు దీనివల్ల ఏదైనా ప్రాబ్లం రావచ్చా అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేసి ఉన్నాను. అది డిపెండింగ్ ఆన్ ఎంప్లాయర్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు కొత్త కంపెనీ జాయిన్ అయినప్పుడు మనకు బీవీజీలో అయితే కొన్ని కంపెనీస్ అయితే మనకు నోటీస్ చేసి అడుగుతారు ఎందుకు ఈ విధంగా డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేయడం జరిగిందనేసి. సో ఇప్పుడు వీరికి సంబంధించిన సర్వీస్ హిస్టరీ ఒకసారి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, సర్వీస్ హిస్టరీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వీరి యొక్క ఫస్ట్ కంపెనీ ఇక్కడ మనము చూడవచ్చు. సో ఫస్ట్ కంపెనీలో మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ 19 June 2019 అయితే కనిపిస్తుంది. ఎగ్జిట్ వచ్చేసి మనకు 31st May 2020 అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ సర్వీస్ ఓవర్లాప్ అనేది ఎలా ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ 2019లో డ్యూటీ జాయిన్ అయ్యి 2020 వరకు డ్యూటీ చేస్తున్నారు. కానీ దాని తర్వాత జూలైలో వేరే కంపెనీలో జాయిన్ అయ్యి ఇక్కడ 1 month వరకు డ్యూటీ చేయడం జరిగింది. కానీ 1 month డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ ఏదైతే ఫస్ట్ కంపెనీ ఉంటుందో ఫస్ట్ కంపెనీలోనే డ్యూటీ కంటిన్యూ చేయడం జరిగింది. అప్ టు 1 year వరకు డ్యూటీ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ 2 కంపెనీలో మనకు సర్వీస్ ఓవర్లాప్ అనేది కనిపిస్తుంది. డేట్ ఆఫ్ జాయినింగ్లో కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్లో కానీ మనకు ఒక డేటు 1 day మిస్ మ్యాచ్ ఉన్నా కూడా దాన్ని సర్వీస్ ఓవర్లాప్ అని పిఎఫ్ క్లెయిమ్ అయితే రిజెక్ట్ చేయబడుతుంది. ఇక్కడ 25 days డ్యూటీ చేసి ఉన్నారు కాబట్టి. సో దీనికైతే ప్రస్తుతానికి మనకు ఆన్లైన్లో అయితే జాయింట్ డిక్లరేషన్ అనేది ఉంది. కానీ దీనికి మనకు సరి అయిన డాక్యుమెంట్ అనేది లభించడం కష్టం అన్నమాట. ఎందుకంటే హెచ్ఆర్ త్రూ మనకు ఒకటి క్లారిఫై లెటర్ అనేది టైప్ చేసి ఇచ్చినట్లయితే మనము జాయింట్ డిక్లరేషన్లో అప్లోడ్ చేసి డేట్ని కరెక్షన్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ డేట్ అనేది ఒక 2 months 3 months లోపు ఉంటే కొందరికి కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. చాలా తక్కువ పర్సెంటేజ్, చాలా వరకు అయితే ఆ డేట్ కూడా కరెక్షన్ చేయడానికి అవకాశం లేదనమాట. ఎందుకంటే హెచ్ఆర్ మనకు అంత ఈజీగా సపోర్ట్ చేసి జాయింట్ డిక్లరేషన్కి సంబంధించినటువంటి లెటర్ టైప్ చేసి ఇవ్వరు. ఓకేనా, అది చాలా కష్టం. అలానే కొన్ని కంపెనీస్ మనకు అందుబాటులో ఉండవు. కొన్ని కంపెనీస్ క్లోజ్ అయి ఉండొచ్చు. ఇప్పుడు వీరు 2019 2020 అంటున్నారు. 3 years 4 years దాటిపోయింది ఇప్పటికీ. ఇప్పుడు ఆ కంపెనీ ఉండొచ్చు, క్లోజ్ అయి ఉండొచ్చు. ఇటువంటప్పుడు కష్టం అవుతుందన్నమాట. అందుకోసం మీరు ఒక కంపెనీ వదిలేసి వేరే కంపెనీ జాయిన్ అయ్యే ముందు ఒకసారి మీరు చూసుకోండి మీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగు అలానే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏముండబోతుందనేసి. ఆ రెండిట్ల మధ్యలో ఎటువంటి వ్యత్యాసం లేదనుకుంటే కొత్త కంపెనీ జాయిన్ అవ్వండి ప్రాపర్గా రిలీవింగ్ అయిన తర్వాత. దీనివల్ల 2 రకాలుగా మనకు ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకటి కొత్త కంపెనీ జాయిన్ అవ్వడంలో, 2 పిఎఫ్ విత్డ్రాల్లో 2 కూడా సమస్యలు అనేవి వస్తున్నాయి. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.